ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ మాచర్ల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డి ఉన్నారు. సరేం సార్, రాష్ట్రంలో ఎక్కడా జరగని రీతిలో మీ నియోజకవర్గం నిన్న గొడవలు జరిగిన దీన్ని ఏ రకంగా తీసుకోవాలి? ఇది రాష్ట్రంలో ఎక్కడా లేని అరాచక పరిపాలన మాచర్లోనే ఉంది. ఆ రోజు చెంబల్లో అన్నారు. అంతకన్నా ఇది తాలిబాన్ రాజ్యంగా నడుస్తున్న ప్రాంతం. చెంబల్లోయలో గజ దొంగలు కూడా వాడికి అవసరమైనప్పుడు వచ్చి దోపిడీ చేసుకొని పోతారు. ఈ తాలిబాన్ రాజ్యంలో ప్రతిరోజు దోపిడీ నడుస్తూనే ఉంటుంది అన్నమాట. అరాచకం నడుస్తూనే ఉంటుంది. ఉదయం 6 గంటలకే మా కార్యకర్తల మీద దాడులు మొదలుపెట్టారు. 5 గంటలకే ఇది వీళ్ళు ఏజెంట్ ఫామ్ తీసుకొని పోతుంటేనే దాడులు మొదలుపెట్టారు. మళ్ళీ మా మీద నెపం నడిచారు. ఓటమి భయంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజల్ని భయభ్రాంతులను చేసి ఓటింగ్ శాతాన్ని తగ్గించాలనే భాగంలో కుట్రగానే అన్ని చోట్ల ఇదే విధంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటంటే ఫోర్స్ ఎక్కడ అవసరమో అక్కడ ఇది చేయకుండా ఎక్కడ పడితే అట్లా తెలుగుదేశం బలంగా ఉన్న చోట ఏమో ఫోర్స్ ఎక్కువగా పెట్టారు, వైసీపీ బలంగా ఉన్న చోట ఫోర్స్ తగ్గించడం ఘర్షణలకు తావిచ్చింది. అలాగే పోలింగ్ స్టేషన్లు కూడా కొన్ని ప్రాబ్లమాటిక్గా ఉన్నాయి. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఉన్నతాధికారులు ఒక ఎస్పీ స్థాయి అధికారి ఉండి కూడా నిస్సహాయంగా నిలబడాల్సిన పరిస్థితి నిన్న మాచర్లలో చూసాము. ఐజీ స్థాయి అధికారి గారు ఉన్నప్పటికీ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. వారు చెప్పే సమాధానం ఏంటంటే ఫోర్స్ లేదు. మరి హైలీ సెన్సిటివ్ విలేజెస్నే ప్రొటెక్ట్ చేయలేకపోతే ఎలక్షన్ కమిషన్ ఉన్నట్లా లేనట్ట. ఈ 14 వెబ్కాస్టింగ్ అన్నారు. వెబ్కాస్టింగ్ అంటే వైర్లు కత్తిరించి పక్కన వేశారు, వెబ్కాస్టింగ్ అయిపోయింది. ఇంత హైలీ సెన్సిటివ్గా డిక్లేర్ చేయటం ఎందుకు? ఆ ఫెయిల్యూర్ అనే అపవాదు ఎలక్షన్ కమిషన్ తెచ్చుకోవడం ఎందుకు? చేస్తే కరెక్ట్గా చేయాలి. ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఈ భారతదేశంలో కాదు, ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఓటరు ప్రజాస్వామ్యం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో ఓటు హక్కుని కాపాడటంలో కూడా ఈ వ్యవస్థలన్నీ విఫలమైపోయినాయి. ఆ ఓటు హక్కుని గొడవలన్నీ ఓటు దగ్గరే అయినప్పుడు ఆ ఓటు హక్కుని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద కానీ ఎలక్షన్ కమిషన్ మీద పోలీసు వ్యవస్థల మీద ఉంది. వీళ్ళు చేత కాదు మా చేత కాదని చేతులు ఎత్తితే హింసకి మరి జరుగుతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు అనేక చోట్ల ఈవీఎంలు పగలగొట్టారు, రిగ్గింగ్లు చేశారు, దౌర్జన్యాలు చేస్తారు. రేపు కూడా ఎన్నికల తర్వాత కూడా వాళ్ళ వ్యూహం ఏంటంటే గొడవలు చేయాలి. గొడవలు చేస్తే ఇన్ కేసు మనం ఓడిపోయినా మన పక్క కొంతమంది ప్రజలు ఈ ముద్దాయిలు ఎవరైతే ఎక్యూజ్డ్ అన్నా మన తరఫున నిలబడతారు. ఇది ఒక వ్యూహంలో భాగం. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే ఆయన నోటితోటి నాయకుల నోటితో బూతులు అవతల వాళ్ళని తిట్టిస్తాడు, ఎందుకు? అది కూడా ఒక వ్యూహం. వీడు ఎట్టి పరిస్థితుల్లో అవతల దగ్గర చేరటానికి వీల్లేదు. ఈ విధమైన పరిపాలన, అరాచక పరిపాలన రాష్ట్రం పైనుంచి కింద వరకు నడుస్తూ ఉంది. వ్యవస్థలు కూడా చేతులెత్తేసిన పరిస్థితి అన్నమాట. ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద విఘాతం. గతంలో కూడా ఇదే ఉంది. మేము పదే పదే చెప్తుంది ఏంటంటే ఓటుకి రక్షణ కల్పించాలి. గొప్పగా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని మనం చెప్పుకోవడం కాదు. ఈరోజు ఇక్కడున్న పెద్దలు ఎస్పీ గారు ఓటు పోలింగ్ బూత్లో ఏజెంట్ ఓకే చెప్తే వేయొచ్చు కదా, కలెక్టర్ గారు ఓటు వేయొచ్చు కదా. అంటే డిసైడ్ చేసేది పోలింగ్ స్టేషన్ బూత్లో ఏజెంటా? నిరక్షరాస్యుడు కూడా డిసైడ్ చేసే పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో కాదు దేశంలో వ్యవస్థలు ఉన్నాయి. దీన్ని కాపాడినంత వరకు హింస జరుగుతూనే ఉంటుంది. ఎవడి ఓటు ఎక్కడైనా స్వేచ్ఛగా వేసుకోవచ్చు అనుకోండి, ఆ ఇబ్బంది ఉండదు. అక్కడ పర్టికులర్ ప్లేస్లో పెట్టేసి పోలింగ్ బూతులు కానీ ఏరియా కానీ ఫోర్స్ కానీ అక్కడ ఒక బూత్ అక్కడ ఒక పెడతారు. అదే 10 బూతులు ఒకే చోట పెట్టి 10 మందిని ఫోర్స్ని పెట్టాలి. ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు దూరదృష్టితో ఆలోచించాలి, అప్పుడే నిలబడుతుంది. ఫైనల్గా ఎన్ని చోట్ల రీపోలింగ్ కోరుతా ఉన్నారు? చాలా చోట్ల మీ దగ్గర ఈవీఎంలు కూడా ధ్వంసమైన సంఘటనలు ఉన్నాయి కదా. ఈవీఎంలు ధ్వంసమైనా అవేమంటే వెంటనే దాన్ని ఇచ్చేసి రాత్రి పోలింగ్ జరిపారు. కండ్లకుంట, కేపీపురం, రెంటాల్లో జరిగింది. మేము కండ్లకుంట ఒకటి రీపోలింగ్ అడిగాము. సరే వాళ్ళని ఎలక్షన్ కమిషన్ ఏం నిర్ణయం తీసుకుంటుందో మాకు తెలియదండి.
సో ఇది మొత్తం మీద చూసుకుంటే పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో జరిగిన గొడవలు విభేదాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వన్ సైడ్ జరిగింది. పోలీసు అధికారులు తమకు ఏమాత్రం సహకరించలేదు అని చెప్పి కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే అనేక చోట్ల రిగ్గింగ్ యూనియన్లు ధ్వంసం చేసినప్పటికీ తాము కొన్ని ప్రాంతాలను రీపోలింగ్ కావాలని అడిగాము. అయితే రీపోలింగ్ విషయానికి సంబంధించి ఎన్నికల సంఘం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో దాన్ని బట్టి తమ నిర్ణయం ఉంటుందని చెప్పి కూడా టీడీపీ నేత మాచర్ల టీడీపీ ఇన్ఛార్జ్ బ్రహ్మారెడ్డి అంటున్నారు. ఓటు స్టూడియో. For more videos like this, subscribe Big TV channel.